అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ తయారీ ముఠాపై కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 12 మంది నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మిగిలిన 4 కోసం నిందితులు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. షార్ట్ వీడియో యానిమేషన్ వీడియో తయారు చేయాలి. ఆ వీడియో లైట్స్ ఆఫ్ చేసేసి వివిధ రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు నిన్న వీడియో చూసారు. బీహార్, కోల్కతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ అన్ని స్టేట్లలో తిరిగి కేవలం ఒక 2 కోర్స్ మనకు కామారెడ్డి ఒక వైన్ షాప్ లో 2 దొంగలను యూజ్ చేసి వైన్ బాటిల్ కొట్టుకోవడం జరిగింది. ఆ వైన్ షాప్ లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్ గా నేను దాన్ని వెరిఫై చేస్తాను. ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్ తో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ ని లిక్కర్ పర్చేజ్ చేశారు ఆ పర్సన్ కూడా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి చాలా విషయాలు మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్ కి వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. మనం పంపించింది వెస్ట్ బెంగాల్ లో కోల్కతాకి. ఆ కోల్కతాలో మనకు ఒక పర్సన్ ఎవరైతే దీన్ని పోస్ట్ చేశాడో సౌరవ్ ని, ఆ పర్సన్ దొరకడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్ లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ ఒకటి. ఇతనికి యాక్చువల్ గా సోర్స్ అనేది తెలియదు. ఇతనికి కేవలం అడుగుల సప్లై పడుకోదండి. స్పీడ్ 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 ఒక 2 చేతులు ఆల్రెడీ సార్